అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎల్నినో ప్రభావం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వరి సాగు చేసే రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, దొండ నారు పెంపకం సాగులో మెలకువలు, తొలకరికి ముందు పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణం వీటి రెండింటికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. వర్షాధారంగా చేసే మన వ్యవసాయంలో వాతావరణ మార్పులు ప్రముఖ భూమిక పోషిస్తాయి. వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయంపై పెను సవాళ్లను విసురుతుంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడక్కడ అడపాదడపా చిరుజల్లులు కూడా పడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉంటాయని, అలానే ఎల్నినో ప్రభావం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి తదితర పరిస్థితులు ఎల్నినో లక్షణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధాన ఆహార పంటైన వరిని ఖరీఫ్ కాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి సాగు చేయబోయే రైతులు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు వరి రైతులు గమనించుకోవాల్సిన అంశాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఖరీఫ్ పంటకాలం 2026 సంవత్సరం మొదలు కాబోతుంది. ఈ వాతావరణ పరిస్థితులు మనకి ఋతుపవనాలు ఎప్పుడు మొదలవుతాయి అనేది నిత్యబద్ధంగా చెప్పలేకపోతున్నాము. అదేవిధంగా పడిన తర్వాత నిరంతరం వర్షాలు పడతాయా లేదో గ్యారంటీగా లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం తాలూకా ఫోర్కాస్ట్ కూడా ఈ సూపర్ ఎల్నినో అని చెప్పేసి, అంటే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి, వర్షపాతం తక్కువగా ఉంటుంది, వర్షానికి మధ్య కాల వ్యవధి కూడా ఎక్కువ ఉండొచ్చు అని రకరకాలుగా ఫోర్కాస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి రైతులు వాళ్ళు సాధారణమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక కాకుండా వాళ్ళకున్నటువంటి సాగు పరిస్థితుల్ని అర్థం చేసుకొని, అదేవిధంగా శాస్త్రవేత్తలు కానీ లేదా ఇండియన్ మెట్రలాజికల్ సంస్థ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ వాతావరణ పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ప్రణాళికాబద్ధంగా కనుక రాబోయే ఖరీఫ్లో వెళ్తే వాళ్ళకి ఒకవైపు పంట నష్టం తగ్గించుకోవడం, దిగుబడులు పెంచుకోవడం, సాగు ఖర్చులు తగ్గించుకోవడం, తద్వారా ఏంటంటే నికరాదాయాన్ని కొంతవరకు తీసుకోవడానికి రైతులు ప్రణాళిక చేసుకోవాలి. ఉన్న నేల, వాళ్ళకు ఉన్నటువంటి నీటి వనరులు, సదుపాయాలు, వాతావరణ పరిస్థితులు వీటన్నిటినీ కూడా ఒక సమన్వయంగా ఆలోచిస్తూ వాళ్ళు పంటలు వేయాలి. సాధారణంగా ఏంటంటే ఈ నీటి వస్తున్నటువంటి రేగడి పొలాల్లో ఖరీఫ్ పంటలో ఎక్కువగా మనం వరి పంట సాగు చేయడం అనేది జరుగుతుంది. రేగడి పొలాల్లో మనం వరి మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది. పంట మార్పిడి చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే వర్షపాతం సరిగా ఉండదు అని చెప్పేసి ఏదైనా ఆరుతడి పంటలు కానీ పంట మార్పిడి కానీ చేసి వరి పంటకు బదులుగా వేరే పంట మొక్కజొన్న, జొన్న, కంది వేరే రకాలు వేస్తే మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆగస్టు చివరి వారంలోనూ సెప్టెంబర్లో అధిక వర్షాలు పడిపోతుంటాయి ఇక్కడ. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రేగడి పొలాల్లో ఈ ఆరుతడి పంటలు ఏ వేసినా కానీ చాలామంది రైతులు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కాబట్టి మనకున్న ఈ అక్టోబర్ వరకు కూడా వరి పంట మాత్రమే వేసేటువంటి పొలాలు ఇవన్నీ కూడా.
సుమారు 70-75% వరకు. ఏదో కాలువ చివర భూములు, మెట్ట భూములు, ఇసుక గరప నేలలు, అదేవిధంగా కాలువ చివరనున్న ప్రాంతాల్లో మాత్రమే కొంత పంట మార్పిడి చేసుకోవడానికి, వరి పంటకు బదులుగా వేరే పంట వేయడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. లోతట్టు ప్రాంతాల్లో వరి పంటలో మనం ఏంటంటే రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నవంబర్ చివరి వరకు, డిసెంబర్ వరకు కూడా నీరుంటుంది. కాబట్టి రైతులు ఇక్కడ దీర్ఘకాలిక రకాలు ఎంపిక చేసుకోవడం, అదేవిధంగా పడనటువంటి రకాలు ఎంపిక చేసుకోవడం, అదేవిధంగా నిద్రావస్తున్నటువంటి రకాలు ఎంపిక చేసుకోవడం, కాండం దృఢంగా ఉండి పడనటువంటి రకాలు మాత్రమే వేస్తే అక్కడ నీరు నిలిచినా కానీ చేను పడిపోకుండా ఉంటుంది. దీర్ఘకాలిక రకాలంటే మనకు ఉన్నటువంటి MTU 1061 ఇంద్ర అంటారు, లేదా MTU 64 అమర అంటాము. అదేవిధంగా MTU 13-18 రాగోలు పరిశోధనా స్థానం నుంచి RGL 25-32 దీనికి మనకి శ్రీకాకుళం సన్నాలు. ఈ రకాలు అంటే కాల పరిమితి ఎక్కువగా ఉండేటువంటి రకాలని, కాండం దృఢంగా ఉండే రకాలను వేసుకుంటే పంట నష్టం లేకుండా రైతులు సాధారణ దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లోతట్టు ప్రాంతంలో వేసే రైతులు రకాల ఎంపికలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మధ్యస్థ భూములు అంటే కాలువ నీరు వస్తుంది వెళ్ళిపోతుంది, అలాంటి దగ్గర అంతా కూడా మధ్యకాలిక రకాలు వేసుకోవడం అంటే 135 నుంచి 150 రోజుల కాల పరిమితి ఉన్నటువంటి రకాలను వేసుకుంటే అక్కడ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్వర్ణ రకాన్ని వేసుకోవచ్చు, అది కూడా మనకి 140 నుంచి 145 రోజుల్లో కోతకు వస్తుంది. అదేవిధంగా సాంబా మషూర్ అయితే కనుక మనకి 150 రోజుల్లో కోతకు వస్తుంది. అదేవిధంగా MTU 12-24 మారుటేరు సాంబ అంటారు, అది కూడా మనకి 140-145 రోజుల్లో కోతకు వచ్చే రకం. ఇలాంటి మధ్యస్థ కాలపరిమితి రకాలు వేసుకుంటే రబీలో మనం మొక్కజొన్న వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది, వేరుశనగ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర పంటలు ప్రొద్దుతిరుగుడు కానీ ఇలాంటి పంటలన్నీ రబీలో వేసుకోవడానికి ఇక్కడ మధ్యస్థ నీటి సదుపాయం ఉన్నటువంటి రేగడి పొలాలు, కాలువ దిగువనున్న పొలాల్లో మనం ఖరీఫ్ రబీని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్లో వరి పంట రకాలని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా ఇంకొకటి రేగడి పొలాలు, కాలువ చివర భూములు ఉంటాయి. ఈ స్వల్పకాలిక రకాలు ఏవైనా వేసుకోవాలి. అక్కడ నారు వేసుకోవచ్చు, లేదంటే వెదజల్లుడు పద్ధతిలో కూడా వేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనకి ఈ తెలంగాణ సోన్ అంటాము, లేకపోతే ఈ 11-21 లాంటి రకము కానీ, లేదంటే తరంగని MTU 11-56 కానీ, అదేవిధంగా MTU 11-54 చంద్రాని రకము కానీ, అదేవిధంగా శ్రీధృతి కూడా కొంతవరకు రేగడి పొలాలు కొంచెం నీరు అందుతుంది అనుకుంటే శ్రీధృతి, ఇవన్నీ కూడా 120-125 రోజుల్లో మనకి వస్తాయి. కాబట్టి ఈ రకాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మధ్యస్థ కాల పరిమితి రకాలు ఎక్కడైతే వేస్తారో నీరు మీకు అందుబాటులో ఉంటుందో అక్కడ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మిషన్ ద్వారా వేసేటువంటి పద్ధతులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డ్రమ్ సీడర్ పద్ధతిలో మీరు సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈ సంవత్సరం మనకి ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా పడకపోవచ్చు. కాబట్టి నారు పెంచి నాట్లు వేయాలంటే ఒకసారి నారు ముదిరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాతావరణం మనకు శాఖ వారు ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని డ్రమ్ సీడర్ పద్ధతి అంటే దమ్ము చేసి వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ పద్ధతి కానీ దమ్ము వెదసాగు కానీ మనం రైతులు ఆలోచించాలి. కాకపోతే ముంపు కాని పొలాలు మాత్రమే డ్రమ్ సీడర్ పద్ధతి కానీ, మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ, లేదంటే దమ్ము వెదజల్లుడు పద్ధతి కానీ వాళ్ళు ప్రణాళికబద్ధంగా చేసుకోవచ్చు. పాడి పశువులు ఆరోగ్యంగా ఉండి అధిక పాల ఉత్పత్తినిచ్చినప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొట్టాల్లో తగిన యాజమాన్య చర్యలు చేపడుతూ వాటికి అందించే మేతల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎండలు తగ్గి తొలకరి మొదలైనప్పుడు కూడా పశువుల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా జబ్బవాపు, గురక, గాలికుంటు వ్యాధులు సోకి పాల ఉత్పత్తి కుంటుపడుతుంది. అసలు పశువు ఆరోగ్యంగా ఉందా లేక అనారోగ్యంతో బాధపడుతుందా అన్న విషయాన్ని పోషకులు గుర్తించడం ఎలా? తొలకరికి ముందే అంటే ప్రస్తుత మే 2వ పక్షంలో ముందు జాగ్రత్తగా ఏమైనా టీకాలు వేయించాలా అన్న విషయాలను తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ రాజన్న.
ఇంకో 15-20 రోజుల్లో అయితే మనకు తొలకరి మొదలవుతుంది. కాబట్టి ఈ తొలకరి మొదలైనప్పుడు పశువుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి రోగాలు రావడానికి ఆస్కారం ఉంది. జబ్బవ్యాపు వ్యాధిని చూసుకుంటే ఇవి తెల్లజాతి పశువులైనటువంటి ఆవు సంతతికి చెందినటువంటి పశువుల్లో ఎక్కువగా సోకుతుంది. పశువులు ఈ క్రిములు నిల్వ ఉన్నటువంటి నీళ్లను తాగడం లేదా మేతను తినడం మూలంగా ఎక్కువగా వస్తుంది. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యాధి సోకిన తర్వాత ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. సుమారుగా 106 డిగ్రీల నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. జబ్బ కానివ్వండి, తొడలు కానివ్వండి, కండరాలు వాపు కలిగి ఉంటాయి. అదేవిధంగా కుంటుతూ ఉంటాయి. ఈ లక్షణాలు ఎక్కువగా తెల్లజాతి పశువుల్లో వర్షాకాలంలో గమనించినప్పుడు దీన్ని జబ్బవాపు అనేటువంటి వ్యాధిగా రైతులు గుర్తించాలి. ముఖ్యంగా ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యుని సంప్రదించాలి. లేదు అని అనుకుంటే పెన్సిలిన్ అనేటువంటి మందును 1,00,000 ఇంటర్నేషనల్ యూనిట్లు ప్రతి కిలో బరువుకి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పారాసిటమాల్ అనేటువంటి మందును కూడా శరీర బరువుకు తగిన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యాధి రాకుండానే మనం ఈ మే మాసంలో టీకాలు ఇప్పించుకోవాల్సి ఉంటుంది. దీనికి ముఖ్యంగా జబ్బవాపు బ్లాక్ క్వార్టర్ అనేటువంటి టీకా, ఈ టీకా పశువులన్నిటికీ పెద్ద పశువుకి అయితే 5 మిల్లీలీటర్లు మెడ భాగంలో చర్మం కింద ఇవ్వాలి. అదేవిధంగా మరి చిన్న శరీర బరువు తక్కువ ఉన్నటువంటి పశువులకి 2 నుంచి 3 మిల్లీలీటర్లు ఈ మెడ దగ్గర చర్మం కింద ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువగా జబ్బవాపు సోకుతుందో ఆ ప్రాంతాల్లో సంవత్సరానికి 2 సార్లు ఈ టీకా మందుని ఇప్పించుకున్నట్లయితే జబ్బవాపు నుంచి మనం పశువుల్ని కాపాడుకోవచ్చు. రెండవది అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ గురక జబ్బు లేదా గొంతు వేప వ్యాధి అని అంటూ ఉంటాం. ఇది ఎక్కువగా నల్లజాతి పశువులు అంటే గేదెల్లో ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది. ఇది కూడా బ్యాక్టీరియా మూలంగానే కలుగుతుంది. ఇది ఈ వర్షాలు పడిన తర్వాత నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి నీటిని పశువులు అనుకోకుండా తాగినప్పుడు ఈ గురక జబ్బు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక వ్యాధి లక్షణాలను గమనించినట్లయితే శరీర ఉష్ణోగ్రత అనేటువంటిది 106 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. పశువులు మేత మేయవు మరియు గొంతు కింద వాపు కనబడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ శ్వాస తీసుకున్నప్పుడు ఎక్కువగా వాపు వచ్చినప్పుడు గురక శబ్దం వస్తుంది. మరియు అదేవిధంగా వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పశువులు శ్వాస తీసుకునే ఇబ్బంది కలిగినప్పుడు నాలుక బయటకు తీసి చొంగగారడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే మనము వ్యాధి నివారణకు పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. వారు సల్ఫాడిమిడిన్ అనేటువంటి మందును 33% మందును వాటి శరీర బరువునకు తగిన మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. ఇక మనము ఈ వ్యాధి నిరోధక టీకాలని ఈ మే మాసంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గురక జబ్బు రాకుండా హెచ్ఎస్ వ్యాధి నిరోధక టీకాలని పశుసంవర్ధక శాఖ వాళ్ళు ఉచితంగా ఇస్తారు. ఇది కూడా 6 నెలల పైబడినటువంటి దూడలకు అన్నిటికీ ఇప్పించాల్సి ఉంటుంది. సంవత్సరంలో 2 మార్లు ఇప్పించుకున్నట్లయితే ఆ వ్యాధి నుంచి గేదెల్ని మనము కాపాడుకోవచ్చు. ఇక మూడవ వ్యాధి గాలికుంటు వ్యాధి. ఇది వైరస్ వల్ల కలుగుతుంది. మనకు తెల్లజాతి పశువుల్లో అదేవిధంగా నల్లజాతి పశువుల్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. వ్యాధి సోకినటువంటి పశువుల్ని గమనించినట్లయితే ముఖ్యంగా కాలి గిట్టల మధ్యలో పుండ్లు పడుతూ ఉంటాయి. అదేవిధంగా నాలుక పైన కూడా చిన్న చిన్న పుండ్లు పడి పశువులకు తినడానికి అనుకూలంగా ఉండదు. అదేవిధంగా నాలుక బయటకు తీసి చొంగగా అరుస్తూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత కూడా సుమారు 107 నుంచి 108 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ వ్యాధి సోకినటువంటి ఆవుల గేదెల పాలని చిన్న దూడలు తాగినప్పుడు ఆ చిన్న దూడలు గుండెకు సంబంధించినటువంటి మయోకార్డైటిస్ అనేటువంటి ఒక చిన్న సిండ్రోమ్ వలన ఆ దూడలన్నీ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు పాలిచ్చే పశువులకి ఈ గాలికుంటు సోకినట్లయితే వాటి పాలను దూడలకు పట్టకుండా వేరే ఆవు యొక్క పాలు కానీ గేదె పాలు కానీ సెపరేట్గా దూడలకి పట్టించాల్సిన అవసరం ఉంటుంది. ఇక వ్యాధి నివారణకు వచ్చినట్లయితే ఏప్రిల్ నుంచి జూన్ మాసంలో అదేవిధంగా
అక్టోబర్ నుంచి నవంబర్ మాసంలో 2 సార్లు ఈ గాలికుంటు టీకా మందులు ఇప్పించాలి. రైతు సోదరులు ప్రతి పశువుకు 1 నుంచి 2 మిల్లీమీటర్లు తొడ కండర భాగంలో ఇచ్చినట్లయితే గాలికుంటు నుంచి పశువుల్ని కాపాడుకోవచ్చు. ఇక అత్యంత ముఖ్యమైనది రైతు సోదరులు గమనించాల్సింది, ఆ రోగ నిరోధక మనం పెంపొందించడం ముఖ్యం. కాబట్టి పశువులకి మంచి నాణ్యమైనటువంటి పశుగ్రాసాలను ఇవ్వడం, అదేవిధంగా బరువుకు తగ్గట్లుగా మనం మేతను అందించడం మూలంగా ఈ వ్యాధుల నుంచి కాపాడుకొని పాల ఉత్పత్తికి తగ్గకుండా రైతు సోదరులు లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కూరగాయ పంటల్లో ఎక్కువ కాలం పాటు దిగుబడినిచ్చే తీగజాతి పంట దొండ. ఒకసారి నాటితే 3 ఏళ్ల పాటు ఫలసాయం తీసుకోవచ్చు. అందుకే పెట్టుబడులు అధికమైనా సరే రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకొని వాటిపైకి ప్రాకిస్తూ ఉంటారు. సమర్థ యాజమాన్యంతో దొండ నుంచి అత్యధికంగా ఎకరాకు 60 నుంచి 70 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారు మన రైతులు. సుదీర్ఘ పంటకాలం కలిగిన ఈ పంటలో కీలకమైనది విత్తనం. ముదురు కనుపు ముక్కలను నాటడం ద్వారా దొండను ప్రవర్ధనం చేస్తారు. తెగులు లేని ఆరోగ్యవంతమైన విత్తనాన్ని నాటుకోవడం ఈ పంట సాగులో ముఖ్యం. దొండలో లావు దొండ, పెన్సిల్ దొండ అనే 2 రకాలున్నాయి. లావు దొండ దిగుబడి పరంగా బాగున్నా మార్కెట్ డిమాండ్ దృష్ట్యా పెన్సిల్ దొండ సాగుకు రైతులు సుముఖత చూపిస్తున్నారు. దొండ సాగుకు సమాయత్తమయ్యే రైతులు ప్రస్తుతం నారు పెంపకంలో నిమగ్నమై ఉన్నారు. ఆరోగ్యవంతమైన నారు పెంపకం సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. దొండ ఒక బహువార్షిక తీగజాతి మొక్క. దొండ నాటిన తరువాత 2-3 సంవత్సరాల పాటు మంచి పంటనిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు దొండ సాగుకు అత్యంత అనుకూలం. ఇది ఎక్కువ చలిని తట్టుకోలేదు. వేసవికాలం, వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. దొండను జూన్, జూలైలో నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో సంవత్సరమంతా నాటుకోవచ్చు. దొండ సాగుకు మురుగునీరు నిల్వని నేలలు, సారవంతమైన గరప నేలలు, ఒండ్రు నేలలు అనువుగా ఉంటాయి. దొండలో 2 ముఖ్యమైన రకాలున్నాయి. అవి సన్నదొండ, లావుదొండ. ఇవి వాణిజ్యపరంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. దొండను సాధారణంగా కాండపు ముక్కలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ కాండపు ముక్కలను ఒకేసారి నేరుగా ప్రధాన పొలంలో నిర్దేశించిన దూరంలో నాటుకోవచ్చు. లేదా పాలిథీన్ సంచిలో ఉంచి నారుమడిని పెంచి కూడా నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవటం వల్ల బ్రతుకుదల శాతం ఎక్కువగా ఉంటుంది. నారు పెంచేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాండపు మొక్కలను ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి ఎంచుకోవాలి. కాండం ముక్కలను పాత కొమ్మల నుండి మాత్రమే తీసుకోవాలి. కాండపు ముక్కలు పెన్సిల్ మందంతో ఉండి 25 సెంటీమీటర్ల పొడవుతో 3 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. నాటుకునే ముందుగా ఈ కాండపు ముక్కలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి శుద్ధి చెయ్యాలి. తర్వాత ఒక కణుపు పైకి ఉండేలా పాలిథీన్ సంచి మధ్యలో నాటుకోవాలి. కాండపు ముక్కలను నాటిన తర్వాత పాలిథీన్ సంచులను నీటితో తడపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీటిని రోజ్ క్యాన్తో కానీ పైపుతో కానీ అందించాలి. నాటిన 9వ రోజు నుంచి కాండపు ముక్కలు కణుపుల నుండి కొత్త చిగుర్లు మొదలవుతాయి. అవసరాన్ని బట్టి లేదా ప్రతి 4 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పాలిథీన్ సంచులలో పోసుకోవాలి. దీనివల్ల కాండం కుళ్ళు తెగులును అరికట్టవచ్చు. సాధారణంగా 25 రోజుల నుంచి 30 రోజులకు వేర్లు కలిగిన కొత్త చిగుర్లు వచ్చిన కాండపు ముక్కలు ప్రధాన పొలంలో నాటుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. దొండ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నుకోవాలి.
ఎటు చూసినా 2 మీటర్ల దూరంలో గుంతలను త్రవ్వుకోవాలి. 3 కిలోల సేంద్రియ ఎరువు, 250 గ్రాముల వేపపిండిని మట్టితో కలిపి గుంతను నింపుకోవాలి. పాలిథీన్ సంచిని తీసి దొండ కాండపు ముక్కలను గుంత మధ్యలో నాటుకోవాలి. ఎకరాకు 1400 నుంచి 2000 కాండపు ముక్కలు సరిపోతాయి. దొండ సాగులో నీటి యాజమాన్యం అత్యంత ప్రధానమైనది. కాండపు ముక్కలు పెట్టే ముందు గుంతలను బాగా తడపాలి. అంతేకాదు, మొక్క మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి 7-10 రోజులకొకసారి నీటి తడిని అందించాలి. వర్షాలు అడపాదడపా కురుస్తుంటే నీరు పెట్టవలసిన అవసరం లేదు. పూత సమయంలో, పిందె కట్టే సమయంలో, కాయ పెరుగుతున్న సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. లేకపోతే దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది. మొక్క మొదళ్లలో వరి ఊక లేదా గడ్డి, ఎండిన కలుపు మొక్కలను ఆచ్ఛాదనగా ఉంచటం ద్వారా వేసవి కాలంలో నీరు ఆవిరయ్యే శాతాన్ని తగ్గించుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు. దొండ సాగులో మరొక ప్రధానమైన అంశం ఎరువుల యాజమాన్యం. దొండ నాటుకునే ముందే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను గుంతలో వేసి కప్పివేయాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 సమభాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి, పూత పిందె దశలో మరొకసారి అందించాలి. ఎరువులను మొక్క దగ్గర్లో చిన్న గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పాలి. తర్వాత నీటిని అందించాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మొక్క చుట్టూ మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నేలను గుల్లబారేటట్లు చేసి మట్టిని ఎగదొయ్యాలి. ఎకరాకు పెండి మిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి కాండపు ముక్కలు నాటిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారీ చేస్తే నాటిన తొలి నాళ్లలో కలుపు పుట్టదు. భూమట్టం నుంచి 5 అడుగుల ఎత్తుగా పందిరి వేసుకోవాలి. ఈ పందిర్లను కర్రలతో కానీ రాతి స్తంభాలను పాతుకొని కానీ వేసుకోవచ్చు. నాటిన 3-4 నెలల్లో దొండతీగ పందిరంతా అల్లుకుని కాపునిస్తుంది. కాయ కోత తర్వాత బలహీనంగా ఉండే తీగలను, ఆకులను, పసుపు రంగుకు మారే తీగలను కత్తిరించాలి. పెన్సిల్ మందమున్న తీగలన్నింటినీ 2 కణుపులు ఉంచి మిగతాదంతా వెనక్కు కత్తిరించాలి. పాదు చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వి కనీసం 1 వారం వరకు ఎండబారిన పడేటట్లు చెయ్యాలి. తరువాత సిఫారసు చేసిన ఎరువులను వేసి మొదళ్లకు మట్టిని ఎగదోసి నీటిని అందించాలి. వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బొబ్బర్లు, తోటకూర లాంటివి వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే వీలుంది. దొండ సాగులో ప్రధాన సమస్య పాము పొడ పురుగులు. లీఫ్ మైనర్ అంటారు ఈ పురుగులను. వీటి గొంగళి పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరల్లో చొచ్చుకుపోయి పత్రహరితాన్ని తింటూ తెల్లని చారలను ఏర్పరుచుకుంటాయి. పాము పొడ పురుగుల నివారణకు పెరుగుదల దశ నుంచి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చెయ్యాలి. పురుగులను గమనించిన వెంటనే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ పిచికారీ చేస్తే నష్టాన్ని అరికట్టవచ్చు. దొండలో మరొక ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులు. ముఖ్యంగా తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పెళుసుగా మారి గిడసబారిపోతాయి. వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రారంభ దశలో పిచికారీ చేయాలి. పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వీటికి అంటుకొని చనిపోతాయి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనాలను పిచికారీ చెయ్యాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దొండకాయలు లేతగా ఉన్నప్పుడే కోతలు చెయ్యాలి. కాయకోత ఆలస్యమైతే కాయలు పండుబారి మార్కెట్ చేయటానికి పనికిరావు. సంవత్సరానికి ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడులు పొందే వీలుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నంబర్లో
ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.